నెల్లూరు జిల్లా పెంచెలకోనలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. దీంతో జిల్లా అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుత సంచరించిన స్థలాన్ని డిఎఫ్ఓ మహబూబ్ బాషా పరిశీలించారు. చిరుతపులి అడుగులను బట్టి అడవిలోకి వెళ్లినట్లు గుర్తించారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఒంటరిగా అడవిలోకి వెళ్లొద్దని డిఎఫ్ఓ హెచ్చరించారు. నిన్న రాత్రి పెంచులకోనలో మా ఎకో పార్క్ ఏదైతే ఉందో సిబిఐటి పెంచులకోన దానికి వెనకల వైపు అంతా కూడా అడవి ఉంది. అలాగే దేవస్థానంవి కొన్ని సత్రాలు ఉన్నాయి, నాయుడు గారి సత్రం అని చెప్పి ఇంకా రకరకాలవి. ఆ సత్రాలకి వెళ్లే దారి సిమెంట్ దారి ఉంది. ఆ సిమెంట్ దారి గుండా వెళ్తున్నప్పుడు అడవి నుండి క్రాస్ అవుతూ ఒక చిరుత కనిపించడం జరిగింది. అక్కడ హరీష్ అనేటువంటి ఒక వ్యక్తి టెంపుల్లో పనిచేసే అతను వీడియో రికార్డ్ చేయడం జరిగింది. వీళ్ళని చూసిన తర్వాత అది చిరుత అప్పుడే వెంటనే అడవిలోకి వెళ్ళిపోవడం జరిగింది. మార్నింగ్ ఇప్పుడు మా బేస్ క్యాంప్ సిబ్బంది, తర్వాత స్ట్రైక్ ఫోర్స్ సిబ్బంది, అలాగే రెగ్యులర్ స్టాఫ్ అందరూ కూడా అక్కడే ఉన్నారు. వారందరూ కూడా చూస్తున్నారు. అడుగు జాడల్ని బట్టి అది ఇప్పుడు అడవిలోకి వెళ్ళిపోయిందని చెప్పి చెప్పడం జరిగింది. నిన్న రాత్రి పెంచులకోనలో మా ఎకో పార్క్ ఏదైతే ఉందో సిబిఐటి పెంచులకోన దానికి వెనకల వైపు అంతా కూడా అడవి ఉంది. అలాగే దేవస్థానంవి కొన్ని సత్రాలు ఉన్నాయి, నాయుడు గారి సత్రం అని చెప్పి ఇంకా రకరకాలవి. ఆ సత్రాలకి వెళ్లే దారి సిమెంట్ దారి ఉంది. ఆ సిమెంట్ దారి గుండా వెళ్తున్నప్పుడు అడవి నుండి క్రాస్ అవుతూ ఒక చిరుత కనిపించడం జరిగింది. అక్కడ హరీష్ అనేటువంటి ఒక వ్యక్తి టెంపుల్లో పనిచేసే అతను వీడియో రికార్డ్ చేయడం జరిగింది. వీళ్ళని చూసిన తర్వాత అది చిరుత అప్పుడే వెంటనే అడవిలోకి వెళ్ళిపోవడం జరిగింది. మార్నింగ్ ఇప్పుడు మా బేస్ క్యాంప్ సిబ్బంది, తర్వాత స్ట్రైక్ ఫోర్స్ సిబ్బంది, అలాగే రెగ్యులర్ స్టాఫ్